ఇక్కడ మనం డిఎస్సికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్ పోస్టులకు సంబంధించి మనకు ఈ డీటెయిల్స్ రావడం జరిగింది. ఏ జిల్లాలలో ఏ సబ్జెక్టుకు ఎంతమంది అప్లై చేశారు అనేటువంటి అంశము మన ముందు ఉంది, మనం చూస్తున్నాం. దీంట్లో మనకు స్పెషల్గా స్కూల్ మన సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి మనం తెలుసుకుంటే ఇది 34 రోలో ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి మనం చూద్దాం. ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే మనకు 4514 ఎస్జిటికి సంబంధించి వచ్చినాయి. ఖమ్మంలో 2710, తర్వాత మంచిర్యాలలో 2527, తర్వాత నిర్మల్లో 2372, నిజామాబాద్లో 3204, తర్వాత జగిత్యాల్లో 1248, తర్వాత పెద్దపల్లిలో 549, తర్వాత జయశంకర్ భూపాలపల్లి 716, తర్వాత భద్రాద్రి జిల్లాలో 2714, తర్వాత మహబూబాబాద్లో 2072, వరంగల్లో 1074, హన్మకొండలో 830, తర్వాత కరీంనగర్లో 1086, రాజన్న సిరిసిల్లలో 1043, కామారెడ్డిలో 3560, తర్వాత సంగారెడ్డిలో 3352, తర్వాత మెదక్లో 2720, తర్వాత సిద్దిపేటలో 3246, తర్వాత జనగాం డిస్టిక్లో 582, మెడ్చల్ మల్కాజ్గిరిలో 646, తర్వాత హైదరాబాద్లో 2487, ఆర్ఆర్ డిస్టిక్లో 3231, తర్వాత వికారాబాద్లో 4680, తర్వాత మహబూబ్నగర్లో 3139, జగిత్యాల్లో 2893, వనపర్తిలో 2137, తర్వాత నాగర్ కర్నూల్లో 3625, నల్గొండలో 3187, సూర్యాపేటలో 2981, ఖమ్మంలో 2938, తర్వాత ములుగు జిల్లాలో 881, తర్వాత నారాయణపేట జిల్లాలో 2683, తర్వాత యాదాద్రిలో 742. ఇవి సెకండరీ గ్రేడ్ టీచర్కు ఇన్ని అప్లికేషన్లు రావడం జరిగింది. కొన్ని జిల్లాల షార్ట్ ఫామ్స్ వేరే ఉన్నాయి, అది మరి ఒకసారి చూసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవి సెకండరీ గ్రేడ్ టీచర్కు ఆయా విధంగా మనకు రావడం జరిగింది, పెద్ద మొత్తంలో అప్లికేషన్లు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆదిలాబాద్లో 410, కేఎంబిలో 200, మంచిర్యాల్లో 550, తర్వాత నిర్మల్లో 306, నిజామాబాద్లో 779, జగిత్యాల్లో 587, పెద్దపల్లిలో 269, జయశంకర్ భూపాలపల్లి 213, భద్రాద్రిలో 603, మహబూబాబాద్ 651, వరంగల్ 477, హన్మకొండ 448, కరీంనగర్ 459, రాజన్న సిరిసిల్ల జిల్లా 327, కామారెడ్డి 590, సంగారెడ్డి 613, మెదక్ 388, సిద్దిపేట 911, జనగాం 237, మెడ్చల్ 135, మెడ్చల్ 135, తర్వాత హైదరాబాద్ 427, ఆర్ఆర్ డిస్టిక్ 724, వికారాబాద్ 777, మహబూబ్నగర్ 425, జగిత్యాల 391, వనపర్తి 334, నాగర్ కర్నూలు 639, నల్గొండ 1301, సూర్యాపేట 907, ఖమ్మం 847, ములుగు 195, తర్వాత నారాయణపేట 285, యాదాద్రి 470 అనేటువంటి అప్లికేషన్లు తెలుగు స్కూల్ అసిస్టెంట్కి గాను రావడం జరిగింది. మనం 19వ రో తీసుకుంటే కనుక. తర్వాత తెలుగు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి 31కి సంబంధించినటువంటి మనం ఈ లైన్ తీసుకుంటే 31కి సంబంధించినటువంటి లైన్ తీసుకుంటే మనకు 31 లైన్లో మనకు లాంగ్వేజ్ పండిట్ డిస్ట్రిక్ట్ వైజ్గా
ఏ విధంగా వచ్చినాయో చూద్దాం. ఆదిలాబాద్లో 410 అప్లికేషన్ రావడం జరిగింది. కేఎంబిలో 293, తర్వాత మంచిర్యాల 469, నిర్మల్ 0, తర్వాత నిజామాబాద్లో 583, జగిత్యాల 540, పెద్దపల్లి 182, జయశంకర్ భూపాలపల్లి 217, భద్రాద్రి 328, మహబూబాబాద్ 599, వరంగల్ 405, హన్మకొండ 306, కరీంనగర్ 382, రాజన్న సిరిసిల్ల జిల్లా 248, కామారెడ్డి 428, సంగారెడ్డి 570, మెదక్ 403, సిద్దిపేట 805, జనగాం 209, మెడ్చల్ 105, హైదరాబాద్ 564, ఆర్ఆర్ డిస్టిక్ 787, వికారాబాద్ 643, మహబూబ్ నగర్ 466, జగిత్యాల 414, వనపర్తి 288, నాగర్ కర్నూల్ 458, నల్గొండ 947, సూర్యాపేట 691, తర్వాత ఖమ్మం 514, ములుగు 203, తర్వాత నారాయణపేట 247, యాదాద్రి 365 అప్లికేషన్లు మనకు తెలుగు లాంగ్వేజ్ పండిట్కు రావడం జరిగింది. ఇది 31వ లైన్లో ఉండడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలుగు సంబంధించి అని ఏ సబ్జెక్ట్ సంబంధించి అయినా దీంట్లో చూసుకోండి. మీ సబ్జెక్ట్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ వారు కావచ్చు, ఎస్జిటి వారు కావచ్చు, ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైనా మీ జిల్లాల వారీగా చూసుకోండి. మామూలు ఒకసారి స్క్రాల్ చేస్తాను. మీ జిల్లాలలో ఏమేమి ఉందో ఒకసారి చూసుకోండి. మీ సబ్జెక్ట్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ నుంచి 1 నుంచి మొదలు పెడితే 54 సెకండరీ గ్రేడ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ వరకు మనకు పైన ఆదిలాబాద్ ఇలా జిల్లాల వారీగా సూచించడం జరిగింది. ఒకసారి చూసుకోండి ఏమేమి ఉందో ఒకసారి. ఈ సీరియల్లో మీది ఏది ఉందో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా అటు నుంచి మీరు లైన్గా వెళ్ళండి. ఇది మొత్తం మన స్టేట్కి సంబంధించి కాబట్టి చాలా పెద్ద అప్లికేషన్ సంబంధించినటువంటి లిస్ట్. ఇది పెద్ద పేపర్లో ఉంది కాబట్టి క్లియర్గా అంత క్లియర్గా కనబడదు. ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓకే, మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకున్నారు కదా. మామూలుగా కొద్దిగా ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి స్టాప్ చేసుకుంటూ చూసుకోండి. మీ సబ్జెక్ట్ ఏంటి, మీ జిల్లా ఏంటి. మనకి ఇక్కడ 54 సబ్జెక్టులకు సంబంధించారు, పైన జిల్లాకు సంబంధించారు. ఈ విధంగా ఒకసారి ఇట్లా చూసుకోండి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. ఇది మనకు టోటల్ డీటెయిల్స్ సంబంధించినటువంటిది. ఇది వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. ఇది మనకు ఉన్నటువంటి టోటల్ డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్ సంబంధించినటువంటి అంశం.